ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇదైతే తెలంగాణలో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా చూసినట్టయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా కొత్త తరహా కొత్త వ్యూహంలో కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా మొత్తంగా 1,00,000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం 17 ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా 1,00,000 మంది పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. దీంట్లో 73,000 మంది పోలీస్ సిబ్బంది, అంటే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది 73,000 మంది వినియోగిస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ సిబ్బంది కావచ్చు, లేకుంటే కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా పెద్ద మొత్తంలో ఇప్పుడు రప్పించినట్లు అధికారులు అంటున్నారు. అయితే దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హోంగార్డ్స్ కావచ్చు, లేకుంటే కొంత ప్రత్యేక బృందాలు కావచ్చు, కొంత పర్యవేక్షణ అధికారులు కూడా ఇప్పటికే వచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికక్కడ మానిటరింగ్ వ్యవస్థను పరిచయం చేయడం జరిగింది. ప్రతి బూత్ ని ఏదైతే ఇక్కడ చూపెడుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి బూత్ ను కూడా ఎక్కడికక్కడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు, పూర్తిగా చూస్తున్నారు. ప్రతి బూత్ దగ్గర నుంచి వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి బూత్ బయట జరిగే వ్యవహారాన్ని కావచ్చు దాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికక్కడ దాదాపు 1,00,000 మంది పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం పూర్తిగా పర్యవేక్షణ భద్రతలో పాల్గొంటున్నట్టు అటు ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈసారి భారీగా దాదాపు 9,000 పైచిలకు ఎంసీసీ కోడ్ కావచ్చు, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. దీంతో పాటుగా 34,000 మందిని బైండ్ ఓవర్ చేశామని కూడా అధికారులు వెల్లడించింది. దీంతో పాటుగా ఆకస్మిక తనిఖీల కోసం పెద్ద ఎత్తున బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు 189 కోట్ల రూపాయలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇతరత్ర ఫ్రీ గిఫ్ట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే దీంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా అటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల వరంగల్ కావచ్చు, అటు మైబాద్ కావచ్చు, లేకుంటే ఖమ్మం కావచ్చు, ఈ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది, ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది, ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్టు అధికారులు అంటున్నారు. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే మొత్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అయితే వాటి ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తే ఇటు చూసినట్లయితే ఎక్కడ ప్రధానంగా అటు హైదరాబాద్ అనేది ఇప్పుడు సెన్సిటివ్ గా మారిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే నల్గొండ కొంత సెన్సిటివ్ పార్ట్ జరిగింది, దాంట్లో కూడా కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి సెన్సిటివ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే రాజకీయ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటన కావచ్చు, ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా సిద్ధపడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ సోషల్ మీడియా పోస్టింగ్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా పోస్టు పెట్టినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే ఎంసీసీ వైలేషన్ గా చేసినట్లయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 1,00,000 మంది పోలీస్ సిబ్బందితోటి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తే ప్రతి పోలింగ్ బూత్ ని ఎప్పటికప్పుడు అధికారులు అటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా నిబంధనలకు కఠినతరం చేశాం, వెబ్ కాస్టింగ్ చేశాం, సోషల్ మీడియా మీద నిఘా పెట్టాం, మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున నిఘా పెట్టాం. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. సైబరాబాద్ రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు.